హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ డే బ్లాగ్ అండి. అది కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నెక్స్ట్ డే షూట్ చేశాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 8:30 అయ్యిందండి. ఈరోజు మార్నింగ్ 6కి చేపలు అయితే వచ్చేసాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చిన్న చిన్న చేపలు అంటే కాలువలో పడతారు కదా, అవంటండి. 3 వచ్చేసి 50 రూపీస్ అంట. మార్నింగ్ అమ్మ కొన్నప్పుడు అవి బతికే ఉన్నాయండి. చేపలు నోరు ఇలా అంటున్నాయి. ఇప్పుడైతే మెదలటం లేదు, కానీ అమ్మ అయితే చేపలు చేసేసింది. వీడియో అయితే ఏం షూట్ చేయలేదు నేను ఇంకా చేపలు చేసేటప్పుడు. సో ఇక్కడ వచ్చేసి పులుసు కోసం అనేసి ఉల్లిపాయలు దంచుతుందండి. బెండకాయ వేసి చేపల పులుసు పెట్టుకుంటే బాగుంటుంది కదా. అమ్మ ఎప్పుడు కూడా కలగొలుపు పులుసే పెడద్ది కాబట్టి ఆనియన్స్ ముక్కలు కట్ చేసుకుంటే బాగోదండి. ఇలా కలానికి వేసి దంచిన పులుసే టేస్ట్గా ఉంటుంది కాబట్టి అమ్మ ఎప్పుడు కూడా ఇలా దంచే పులుసు అయితే చేస్తుంది. కర్రీ చేసేటప్పుడు వీడియో అయితే షూట్ చేయలేదండి. కలగలిపే కదా అందరికీ తెలిసిందే అన్నట్టుగా. అయినా అమ్మ కూడా ఓటేయడానికి వెళ్ళి అడావుల్లో ఉంది. ఫాస్ట్గా వండేసింది. దొరికింది ఎప్పుడు అలా సరిపోతుంది నాకు. ఓటేయడానికి వెళ్ళావు, ఇంకెళ్ళలేదా? మధ్యాహ్నం జాయిన్ చేయమన్నారట. 4-3 టైం కొంచెం ఖాళీ అయిపోద్ది. అందరూ ఉదయం వేసి వచ్చేసి మీ అమ్మ లైన్ లో ఉన్నారట. అంత జనం ఉన్నారు. అవి మా అమ్మాయిలు ఎప్పుడు గంట అవుతుంది అవదే. మా అమ్మ ఎప్పుడు కూడా ఓటు ఉదయాన్నే వేసి వచ్చేయాలన్నట్టుగా 9-10 ఆ టైం కల్లా వెళ్ళిపోతారండి. ఇంకా కొంచెం లేట్ అయిందంటే 11 అలా అయిపోతే ఎండ వచ్చేస్తుంది. ఇంకా లైన్లో ఒకటి నుంచోలేము అన్నట్టుగా మార్నింగే అడావుడిగా వంట చేసి అయితే వెళ్ళిపోయారు. మా ఇంటి ఎదురు ఆమె వచ్చేసి నోము పట్టిందని చెప్పాను కదండి. సో ఈరోజు నోము ఇవ్వడానికి అయితే వచ్చారు. పండు తాంబూలం నోమైతే ఇస్తున్నారండి. 3 తమలపాకులు, పాకు చెక్క, కొన్ని అక్షింతలు వేసి పళ్ళు అయితే పెట్టిస్తారు. ఏవైనా సరే 5 ఫ్రూట్స్ అయితే పెట్టాలండి ఒకే రకము. సో ఈరోజు ఏం తీసుకొచ్చారంటే ద్రాక్ష పళ్ళు అయితే తీసుకొచ్చారు. ఇలా 5 ద్రాక్ష పళ్ళు లెక్క పెట్టి 5గురికి అయితే ఇవ్వాలండి. సో ఈమె ఇంకా ఈ పండు తాంబూలం ఇవన్నీ ఇచ్చుకుని ఇంట్లో వంట చేసి ఇంకా ఆఫ్టర్నూన్ ఎప్పుడో వెళ్తాము ఓటేయడానికి అనేసి అయితే చెప్తున్నారు. నేను కూడా ఓటేయడానికి మా ఊరికి అయితే వెళ్ళాలండి. అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాను కదా. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి 1:32 ఆ టైంకి వెళ్తే కొంచెం ఖాళీగా ఉంటుంది. భోజనాల టైం కదా అన్నట్టుగా నేను ఆ టైంకి అయితే వెళ్ళానండి. సో అప్పుడు కూడా చాలా లైన్ అయితే ఉంది. అందరూ మనకులా భోజనాల టైం కదా, ఆ టైంలో ఖాళీగా ఉంటుందని అప్పుడే వచ్చినట్టు ఉందండి. అంత లైన్ అయితే ఉంది. సో ఫైనల్గా తప్పదు కదా, ఓటైతే వేయాలి కదా, ఓటేసేసి వచ్చేసాను. ఇప్పుడు టైం వచ్చి 5:30 అలా అవుతుంది. ఎండాకాలం కాబట్టి చూసారు కదా, ఏదో 4 అలా ఉన్నట్టుగా ఉంది. సో ఈ టైంలో పిల్లలు ఐస్ అతను వస్తే ఐస్ కావాలని గొడవ పెట్టారండి మా ఇంటి పక్క పిల్లలు. సర్లే అనేసి అబ్బాయిని అయితే ఆపాము. సో వాళ్ళకి స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ కావాలంట. ఇక్కడ వచ్చేసి మ్యాంగో ఉందండి, అవి లేవు, అయిపోయినాయి అని అయితే చెప్తుంటే చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను. కడికి ఇతను ఆపాం, కానీ పిల్లలు అయితే ఐస్ క్రీమ్ కొనుక్కోలేదండి. ఇందులో ఏవి వాళ్ళకి నచ్చలేదు, స్ట్రాబెరీయే కావాలని గొడవ పెట్టారు. మా పక్కనే ఆంటీ వాళ్ళది పాలు ఐస్ క్రీమ్స్ అమ్మే షాప్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళి అయితే తెచ్చుకుంటామని వెళ్ళిపోయారు. సర్లే అక్కడ కూడా ఉన్నాయో లేవో, లేకపోతే మళ్ళీ గొడవ చేస్తారు అన్నట్టుగా అతన్ని కాసేపు ఉండండి అమ్మ అన్నాము. అక్కడైతే ఉన్నాయంట. సో ఫైనల్గా వాళ్ళు అయితే స్ట్రాబెరీ ఐస్ క్రీమ్స్ తెచ్చుకున్నారండి. ఇవి వచ్చేసి 40 రూపీస్ అంట ఒక్కొక్కటిని. ఇవైతే తెచ్చుకున్నారు. సో ఇంకా అతను చాలాసేపు ఉన్నాడు కదా, బాగోదన్నట్టుగా నేను చెల్లి మా భాగ్యం అమ్మమ్మ ముగ్గురు అయితే ఐసులు కొనుక్కున్నాము. మా చిన్నప్పుడు ఐసులు వచ్చేసి 1 రూపీ 2 రూపీస్ అలా ఉండేవండి. ఇంకా పాల ఐస్ అయితే 5 రూపీస్ ఉండేది. ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్కటి 15-20 తీసుకున్నాడు. అంతగా గుర్తులేదు, వీడియో షూట్ చేసి చాలా నెలలు అవుతుంది కదా. పిల్లలు చూడండి ఎంత పంతమో, ఏది కావాలంటే అదే కొనిపించుకుంటారు. కడికి ఎలా అయితేనే స్ట్రాబెరీ ఐస్ క్రీమ్లు అయితే తెచ్చుకున్నారు. వాళ్ళు కొనుక్కుంటారు కదా అని ఐస్ క్రీమ్ అతను ఆపితే మేమైతే ఐసులు కొనుక్కున్నామండి. అంటే అతను చాలాసేపు వెయిట్ చేశారులేండి, ఎందుకంటే పక్కన షాప్కి వెళ్ళి వచ్చారు పిల్లలు. ఆ షాప్లో ఏంటంటే కరెంట్ సరిగ్గా లేకపోవటం వల్ల 2 డేస్ నుంచి ఐస్ క్రీములు మెల్ట్ అయిపోతున్నాయి అని చెప్తున్నారండి ఎవరు వెళ్ళినా కూడాని. ఇప్పుడు పిల్లలు వెళ్తే మళ్ళీ లేకపోతే ఏడుస్తారు అన్నట్టుగా అతన్ని వాళ్ళు వచ్చేంత వరకు ఉండమన్నాము. ఫైనల్గా వాళ్ళు అయితే ఐస్ క్రీమ్స్ తెచ్చుకున్నారు కదా, ఇంకా అతన్ని వెళ్ళిపోమంటే బాగోదు అన్నట్టుగా చెల్లి, నేను, అమ్మమ్మ ముగ్గురం అయితే 3 ఐసులు తీసుకున్నామండి. సో ఇక్కడ వచ్చేసి వాటర్ యాపిల్స్ అయితే మా ఇంటి దగ్గర వాళ్ళు అయితే ఇచ్చారంట. సో అమ్మ అయితే చూపిస్తుంది, బుజ్జి చూడు వాళ్ళ చెట్టు కోసి ఇచ్చారు అనేసి. భలే ఉన్నాయండి. మా ఇంటి పక్కన ఇప్పుడు చిన్నపిల్లలు అని చెప్పాను కదా, వాళ్ళ ఇంట్లో అయితే చాలా పెద్ద మొక్కే ఉండేదండి. వాళ్ళకు కూడా ఈ కలరే కాసేవి, పింక్ కలరు, కానీ టేస్ట్ చాలా బాగుండేవండి. 4 సంవత్సరాలు అవుతుందేమో, కరోనా టైంలో కుట్టేశారు.
అంటే బాగా పెద్ద మొక్క అయిపోవటం వల్ల కిందనున్న చిన్న మొక్కలన్నీ ఎదగటం లేదంటండి ఎండ తగలక. సో, అందుకే ఇంక తీసేశారు. పురుగులు కూడా వచ్చేస్తున్నాయి అన్నట్టుగా. ఈ జామ మొక్క వచ్చేసి సీమంతం ఫంక్షన్‌లో రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు కదా! అలా ఇచ్చినప్పుడు జామ మొక్కలు కూడా ఇచ్చారంటండి. వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మొక్క. ఈ మొక్క చిన్నగా ఉన్నప్పుడే చెట్టు నిండా బుల్లి బుల్లి కాయలండి. అవి కూడా చూసారు కదా! రౌండ్‌గా భలేగున్నాయి. ఇవి ఇప్పుడే దోరగా ఉన్నాయండి. ఇంక పెద్దవైతే అవ్వవు కానీ టేస్ట్ ఉందండి. చాలా బాగుంది. అంత స్వీట్‌నెస్‌గా అయితే ఉన్నాయి. అంత స్వీట్‌గా ఉన్న జాంకాయలను కూడా తినడానికి భయమేస్తుందండి. ప్రతి జాంకాయలోని పురుగులైతే ఉంటున్నాయి. కానీ ఇందులో అయితే లేవు ప్రస్తుతానికి మరి. ఉండే కొలది కాసే కాయల్లో ఏమైనా ఉంటాయేమో చూడాలి అనుకున్నాము మేమైతే. సో, అలా వీడియో అయితే షూట్ చేశాను. అలాగే ఈ మల్లె మొక్కొచ్చేసి ఈ సంవత్సరమే వేశారండి. అయినా కూడా రోజు 1, 2 పువ్వులైతే పూస్తుంది. వచ్చే సంవత్సరానికి పెద్దదవుతే పందిరేస్తే ఇంకా ఎక్కువైతే పూస్తది. పందిరి మల్లెలో కూడా రకాలుంటాయండి. ఇవొచ్చేసి సన్నగా పొడవుగా ఉన్నప్పటికీ కూడా రేఖలు తక్కువున్నా స్మెల్ బాగా వస్తదండి. మా ఇంట్లో కూడా పందిరి మల్లె అయితే ఉంది. అది బుడ్డి మల్లెల టైప్‌లో ఉంటది. ఇది రేఖలు కూడా ఎక్కువుంటాయి. మందంగా అయితే ఉంటాయి. దాని స్మెల్‌కి, దీని స్మెల్‌కి చాలా తేడా ఉంటదండి. ఇదైతే చాలా బాగుంటది. ఈ పందిరి మల్లి ఇంటి దగ్గర కాయటం అయితే నేను ఇప్పటి వరకు చూడలేదండి. పూలోళ్ళు ఎక్కువ తీసుకొచ్చి అమ్ముతారు వాటిని. ఇంటి దగ్గర కాసేవి చెప్పాను కదా! వేరేలా ఉంటాయని. ఇదొచ్చేసి రొప్పు మల్లండి. దీని చుట్టూతు కూడా కాకి దొండపోద అంటాం కదా! అదైతే పాకేసిందండి. దాన్నంతా తీసి ఆకులు దోస్తే మళ్ళీ చిగురేస్తది. ఇప్పుడే కదండీ సీజన్ మరి పువ్వులది. అంటే ఇప్పుడు కాదులెండి. నేనిప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను కానీ, మే నెలలో షూట్ చేశాను కదా! ఈ వీడియో. అప్పుడు ఈ మల్లె మొగ్గలు సీజన్ స్టార్ట్ అవుతది కదా! విరజాజులు ఇవన్నీ కూడా మా ఊర్లో అమ్మకానికైతే వస్తాయండి. నేనిలా వీడియో షూట్ చేసుకుంటూ ఉండగా మా శ్రీబాబు అయితే వచ్చాడండి. వాడికేమైనా చిన్న పురుగులు కనిపించినా కూడా పాము పాము అని అంటాడండి. సో, ఆ పాములనైతే చూపిస్తున్నాడు. నేనైతే డాన్స్ వెయ్యి వీడియో తీస్తానంటే ఎంత చెప్పినా కూడా డాన్స్ అయితే వేయలేదు కానీ పాముని ఏముందమ్మా శ్రీ చెప్పు ఏముంది చూపించు డాన్స్ అయ్యి పాముని చూసి డాన్స్ అయ్యి పాముని చూసి ఇక్కడ వచ్చేసి ఏంటి ఈ సపోటా పళ్ళు అనుకుంటున్నారా? సపోటా పళ్ళు అతను లాస్ట్‌కి ఇంక అయిపోయినాయి అనేసి ఎంతకో కంతకి తీసేసుకోండి ఇచ్చేస్తాను పొద్దుపోతుంది కదా అని అయితే చెప్పాడండి. ఇవన్నీ కలిపి 200కో 250కో అయితే తీసుకున్నారు. అంతగా ఐడియా లేదు కానీ 250కి అనుకుంటానండి. సో, ఇవి పాల సపోటా అండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మాకు వస్తాయి తప్ప గేదె సపోటా అంటారు కదా! దాన్ని గేదె సపోటా అంటున్నారు. ఈ మధ్య కాలంలో తేనె సపోటా అని కూడా అంటున్నారండి. అవి అంత టేస్ట్‌గా ఉండవు. ఇవి చూడడానికి చిన్న చిన్న కాయలైనప్పటికీ కూడా ఈ పై తొక్క అనేది పలచగా ఉండి అది కొంచెం ఇసుక టైప్‌లో అంటే రవ్వ టైప్‌లో తగులుతూ చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. నాకైతే సపోటా చాలా ఇష్టం. సర్లే అన్నట్టుగా ఇక్కడ మా వీధిలోకి ఏమొచ్చినా కూడా ఇద్దరు ముగ్గురు కలిసి బేరమాడి తీసుకోవటం అలా అయితే ఉంటదండి. సో, ఫైనల్‌గా మేము మా సత్యవతమ్మమ్మ సపోటాలు అయితే తీసుకున్నాము 250 కంట. కేజీ వచ్చేసి 100 చెప్పాడండి. 70కి ఇస్తానన్నాడు. సో, ఇంక మొత్తం అన్నీ తీసుకుంటాం ఎంతకిస్తావు అంటే 400 ఇమ్మని 250కి అయితే ఇచ్చాడండి. సో, ఇక్కడేంటి అరటిపళ్ళు ఇలా ఏలకట్టామనుకుంటున్నారా? ఇలా కట్టడం వల్ల అరటిపళ్ళు బేగా పాడవ్వవండి. వేసవికాలం కదా! మామూలుగా పెడ కింద పెట్టేసినట్లయితే అడుగునున్న పళ్ళన్నీ కూడా త్వరగా డాగులడిపోయినట్టుగా అయిపోయి పాడైపోతాయండి. సో, ఆ విధంగా వేల కట్టడం వల్ల పళ్ళన్నవి పాడవకుండా ఉంటాయి. ఎప్పుడు అమ్మ వాళ్ళు అలాగే కడతారు వంటింట్లో. సో, ఇక్కడేంటి ఇంతమంది పిల్లలు ఉన్నారా అనుకుంటున్నారా? సమ్మర్ హాలిడేస్ కదండి! మా వీధిలో పిల్లలందరూ కూడా ప్రతిరోజు ఈవినింగ్ 4 అవుతుల్లోకి గేమ్స్ అయితే మొదలు పెడుతున్నారండి. నైట్ 7 వరకు కూడా అలా ఆడుతూనే ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇలా ఆడుకునే పిల్లలనైతే ఎక్కడా చూడలేదండి. చూస్తే ఇంట్లో కూర్చో టీవీ చూసుకోవటం, లేకుంటే ప్రతి ఒక్కరి చేతిలోని మొబైల్ పట్టుకు గేమ్స్ ఆడుకోవటం తప్ప ఇలా ఆడుకునే పిల్లలనైతే నేను ఈ సంవత్సరం మా వీధిలోనే చూశానండి. వీళ్ళు అక్కడే భలే ఆడుకున్నారండి. నేను 1 మంత్ ఉన్నాను కదా! భలే ఆడుకునేవారు. ఇంకా చాలా వీడియోస్‌లో మీతో షేర్ చేసుకుంటానండి వీళ్ళు ఆడే ఆటలు అవన్నీ కూడాను. వీళ్ళు చూసారా అండి చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు ఆడ, మగ ఇద్దరు కలిసి అయితే ఆడుకుంటారండి. వీళ్ళు ఆడుకుంటున్నారు కదా అనేసి వీళ్ళ అమ్మ వాళ్ళైతే వీళ్ళని వదిలేసి ఊరుకోరండి. వీళ్ళు ఎక్కడ ఆడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేసి అలా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి వచ్చి చూసుకుంటూ ఉంటూ ఉంటారండి. సో, ఇంకా ఆడపిల్లలకి ఇంట్లోనే సేఫ్టీ లేదండి ఈ రోజుల్లో. ఇంకా బయటికి పంపించి ఆడిపిస్తున్నాము అంటే కనుక ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి కదండీ! అలాగని బయటికి పంపకుండా ఇంట్లోనే ఉంచి ఆడపిల్లని ఇంట్లోనే ఆడిపిద్దాం కదా అనుకున్నా కూడా
ఈ రోజులను బట్టి ఇంట్లో కూడా ఆడపిల్లకి సేఫ్టీ లేదండి. ఈ మధ్య కాలంలో వీడియోస్ చాలామంది చూసే ఉంటారు. వాటి గురించి నేను మళ్ళీ ప్రత్యేకించి ఏం చెప్పక్కర్లొద్దండి. సో, తాత అయ్యుండి తన మనవరాలతో ఏ విధంగా ప్రవర్తించాలో తెలియని తాత, ఒక తండ్రి అయ్యుండి తన కూతురితో ఏ విధంగా ప్రవర్తించాలో తెలియని తండ్రి, ఇలాంటి వాళ్ళ మధ్యన ఉంటే ఇంకా ఆడపిల్లకి ఇంట్లో కూడా సేఫ్టీ ఏముందండి. సో, తల్లిగా తన ఇంట్లో వాళ్ళ నుంచే తన బిడ్డను కాపాడుకుంటదా? లేకుంటే బయట వాళ్ళ నుంచే తన బిడ్డను కాపాడుకోవాలా? అసలు ఎలా ఉందంటే ఈ రోజుల్లో ఇవన్నీ చూసి ఇంటుంటే నాకైతే గ్రద్ద, కోడి, పిల్లి కథ అయితే గుర్తొచ్చిందండి. ఎక్కడో ఆకాశంలో ఉన్న గ్రద్ద నుంచి తన పిల్లల్ని కాపాడుకోవటం కోసం కోడైతే రెక్కల్లో పెట్టుకు తిరుగుద్దంటండి పిల్లల్ని. కానీ పక్కన బోను పక్కనే కూర్చున్న పిల్లినైతే గమనించుకోదంట. అంటే ఆకాశం నుంచి గ్రద్ద రావడానికి టైం పడుద్ది. కానీ బోను పక్కనుండే పిల్లి వెంటనే మింగేస్తది కదా! సో, ఇప్పుడు ఆడపిల్లల పరిస్థితి కూడా అలాగే ఉందండి. ఎక్కడో బయట వాళ్ళ నుంచి పిల్లల్ని కాపాడుకోవాలో తెలియదు. లేక ఇంట్లోనే ఉన్న ఇలా తాత, తండ్రి నుంచి కాపాడుకోవాలో తెలియకుండా అయితే ఉందండి. నేను వీడియో షూట్ చేస్తుంటే వీళ్ళొచ్చి మాకు డాన్స్ వచ్చు, డాన్స్ ఏస్తాము, వీడియో తీయన్నారండి. ఇక్కడ నైట్ డ్రెస్ ఏసుకుంది కదా లక్కీ, తనైతే డాన్స్ క్లాస్‌కి అయితే వెళ్తుందంట. అది కూడా భరతనాట్యమో, కూచిపూడో ఏదో చెప్పిందండి. మా ఊర్లో శివాలయంలో నేర్పిస్తున్నారంట. అక్కడికైతే వెళ్తున్నానని చెప్పింది. సో, తను వేస్తం చూసి అమూల్య కూడా డాన్స్ అయితే వేస్తుందండి. ఆ గౌన్ వేసుకున్న అమ్మాయి అమూల్య. పాపం లక్కీ ఏం చేస్తుందో అలా చూస్తూ అయితే వేసిందండి. సో, ఇక్కడొచ్చేసి అమ్మ అయితే వాటర్ యాపిల్స్ తీసుకొచ్చింది కదా! అవైతే చెల్లిగారు చిన్న అబ్బాయికి చాలా ఇష్టమండి. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫుడ్ తినకుండా అవి తినమన్నా తినేసి ఉండిపోతాడు. సో, అవైతే అమ్మ వాడికి కనిపించకుండా దాచేసిందంట. మళ్ళీ ఇప్పుడు ఫుడ్ తిండు కదా! టైం వచ్చేసి 7:30 అలా అయ్యింది. ఇవి తినేస్తే మళ్ళీ ఇంక అన్నం తిండు అన్నట్టుగా. కానీ అవి ఎక్కడ చూసాడోనండి, చూసేసి నీట్‌గా క్లీన్ చేసి తెచ్చేసుకు తినేస్తున్నాడు. నైట్‌కొచ్చేసి అమ్మ పులిహోర, పన్నీర్ కర్రీ అయితే చేసిందండి. సో, చెల్లిగారు చిన్నోడికి పులిహోరలోకి చికెన్ కావాలంట. ఒరేయ్ పన్నీర్ కర్రీతో బాగుంది కదా! అవి తినకు, పన్నీర్ కర్రీ ఏసుకు పులిహోర తినంటే నాకొద్దు చికెనే కావాలన్నాడండి. నిన్న మార్నింగ్ అమ్మ చికెనే చేసిందంట. కొంచెం ఉంటే ఫ్రిడ్జ్‌లో పెట్టిందంట. అదేసి చెల్లి తీసుకొచ్చింది. సో, చూసారు కదండి ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, రేపటి వీడియోలో కలుసుకుందాం.